సుమిత్ర, ఈ వీడియోలో చేపల కూర చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం 1.5 కిలో చేపలు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 150 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కూర కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు 1 స్పూను, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని ఆవాలు చిటపట్లాడి మెంతులు వేగేంత వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగుతున్నప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను చిట్టి ఆనియన్స్ ఉంటాయి కదా, సాంబార్ ఆనియన్స్, అవి తీసుకున్నాను. అవి కొన్ని వేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ చిట్టి ఆనియన్స్ వేయడం వల్ల కూర. ఫిష్ కర్రీలో ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది. ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటాస్ వేసుకొని టమాటాస్ బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాస్ తొందరగా వేగడానికి ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు, పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత టమాటా ఆనియన్స్ తొందరగా మగ్గిపోవాలంటే టమాటా వేసిన వెంటనే సాల్టు అండ్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోద్ది. ఆయిల్ పైకి ఎగురుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఆ నాయిస్ తగ్గడానికి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని వెల్లుల్లి ఒక 5 రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకుంటున్నాను. కారానికి సరిపడే కారం వేసుకోవాలి. మంచి స్పైసీ ఉంటుంది. ఇది చిన్న స్పూన్ తోటి నేను ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను, సరిపోతుంది కరెక్ట్గా. ఈ కారాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తీసి ఉంచుకున్నాం కదా చింతపండు రసము, అది వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకొని చింతపండు రసం వేసేసుకొని ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఆల్రెడీ ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను, నేను మర్చిపోయి చెయ్యి అడ్డు పెడుతున్నాను. చింతపండు రసం వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఉప్పు నాకు కొంచెం తక్కువ అనిపించింది, కొంచెం రాక్ సాల్ట్ వేస్తున్నాను. ఇది ఉడుకుతూ ఉంది కదా, ఇది బాగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఫిష్, రైస్ వాటర్లో వేసుకొని ఒక 1/2 అవర్ ఉంచేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఫిష్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవడమే. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి ఇది ఇట్లా పట్టుకొని 2 చేతులతోటి ఇలా తిప్పామంటే మిక్స్ అయిపోతుంది. గరిటె పెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఫిష్ కర్రీ చేసేటప్పుడు. ఈ విధంగా తిప్పేసి స్టవ్ మీద